హాయ్! ఈరోజు మనం క్లాస్‌లో గ్రామ సభ గురించి తెలుసుకుందాము. గ్రామ సభ ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఏ ఆర్టికల్‌లో మెన్షన్ చేశారు, ఎప్పుడు మెన్షన్ చేశారనేసి, అలాగే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్‌లో గ్రామ సభ గురించి ఏం చెప్పడం జరిగింది అనేది ఈరోజు మనం చూద్దాము. ఎగ్జామ్‌కి మనకేం ఇన్ఫర్మేషన్ అవసరం అనేది ఈరోజు క్లాస్‌లో ఒకసారి చూద్దాం. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 243 గ్రామ సభను డిఫైన్ చేస్తుంది అనమాట. 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో ఈ ఆర్టికల్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఆర్టికల్లో గ్రామ సభ యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేయడం జరిగింది. గ్రామ సభ అనేది ప్రైమరీ ఇన్స్టిట్యూషన్గా ట్రీట్ చేయడం జరిగింది. అలాగే గ్రామ సభ అనేది లెజిస్లేటివ్ ఆర్గాన్గా కన్సిడర్ చేయడం జరిగింది. లెజిస్లేటివ్ ఆర్గాన్ అంటే ఈ విలేజ్ లెవెల్లో గ్రామ సభ అనేది డెసిషన్స్ని తీసుకుంటుంది అనమాట. అలాగే ఏ వర్క్ని ప్రయారిటైజ్ చేయాలి అనేసి కూడా గ్రామ సభలో డిస్కషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేశారు అంటే గ్రామ సభ అనేది ప్రైమరీ ఇన్స్టిట్యూషను. గ్రామ సభను కాన్స్టిట్యూషన్ చేయాలి. అలాగే స్టేట్కి పవర్ ఇచ్చిందనమాట. ఏ ఫంక్షన్స్ని మీరు గ్రామ సభకి అలొకేట్ చేయాలనుకుంటే ఆ ఫంక్షన్స్ని స్టేట్ లెజిస్లేటివ్ యాక్ట్ ద్వారా అలొకేట్ చేయొచ్చు అనేసి. సో కంపోజిషన్ ఏంటి అనేది చూద్దాం మనం. గ్రామ సభలో ఎవరెవరు ఉంటారు అంటే గ్రామ సభ అనేది విలేజ్ అసెంబ్లీ అనమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అడల్ట్ ఓటర్స్ అంటే 18 years ఏజ్ ఉండి ఎవరైతే ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ అయి ఉంటారో వాళ్ళంతా ఈ గ్రామ సభలో మెన్షన్ అయి ఉంటారు. ఎవరైతే ఆ గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉంటారో వాళ్ళంతా గ్రామ సభలో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. సో గ్రామ సభని ఎవరు లీడ్ చేస్తారు, హెడ్ ఎవరు గ్రామ సభకి అంటే సర్పంచ్. ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అంటే ఆర్గనైజేషన్ వచ్చేసి పంచాయతీ సెక్రటరీ అన్నమాట. సో ఈ లీడ్ చేసినప్పుడు ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో, ఏవైతే వాళ్ళు రెగ్యులేషన్స్ వాళ్ళు ఏం చేయాలనుకొని డిసైడ్ అవుతారో అవన్నీ ఎవరు దగ్గర ఇన్ఫర్మేషన్ ఎవరు వాటిని అన్నిటిని భద్రపరుస్తారంటే పంచాయతీ సెక్రటరీ అనే అతను వాటిని భద్రపరచడం జరుగుతుంది అనమాట. ఈ గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీఓ, అలాగే ఎంఆర్ఓ వీళ్ళంతా పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఓటింగ్ రైట్ మాత్రం ఓన్లీ గ్రామ సభ ఎవరైతే కాన్స్టిట్యూషన్ అయి ఉంటారో, చెప్పాను కదా ఇంతకుముందే, అడల్ట్ మెంబర్స్ ఎవరైతే ఓటర్ లిస్ట్లో ఉంటారో 18 years ఉండి ఆ విలేజ్లో నివసిస్తా ఓటర్ లిస్ట్లో ఎన్రోల్ అయి ఉంటారో వాళ్ళ మాత్రమే ఓటింగ్ రైట్ ఉంటుంది. సో ఫంక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ చెప్పాం కదా, ఇది లెజిస్లేటివ్ బాడీ అనేసి. ఇది డిసైడ్ చేస్తుంది అనమాట ఏది ప్రయారిటీ వర్క్గా తీసుకోవాలా విలేజ్లో. ఫస్ట్ వాటర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏదైనా చాలా రోడ్లు వేయాలా, వాళ్ళకు స్కూల్కి ఏమైనా స్కూల్ విషయాలు కానీ ఆ ప్రయారిటీ ఏది అనేది గ్రామసభ చూస్తుందని మనం డిస్కస్ చేసాం కదా. దాంతోపాటు ఇది సూపర్వైజ్ చేస్తుంది అనమాట గ్రామసభ. ఎవరి వర్క్ని, విలేజ్ పంచాయతీ వర్క్ని, పంచాయతీ ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళ వర్క్ని ఇది సూపర్వైజ్ చేయడం జరుగుతుంది. అలాగే అప్రూవ్ చేస్తుంది బడ్జెట్ని. సో ఇది ఒక సోషల్ ఆడిట్గా వర్క్ చేస్తుంది అనమాట. రివ్యూ చేస్తుంది అంటే ఏ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేసి రివ్యూ చేసేది కూడా గ్రామ సభకు ఉంటుంది. స్టేట్ని బట్టి ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఇవ్వడం గ్రామ సభకి జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మన ఏపీలో వచ్చేసి పంచాయతీరాజ్ యాక్ట్ని 1994లో తీసుకొని వచ్చారు. 73rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1992లో పంచాయతీరాజ్ సిస్టమ్ వచ్చింది కదా. సో దానికి అనుసంధానంగా స్టేట్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ ఈ పంచాయతీరాజ్ని ఇంప్లిమెంట్ చేయడానికి పంచాయతీరాజ్ యాక్ట్ 1994ని తీసుకురావడం జరిగింది. ఇందులో సెక్షన్ 6లో గ్రామ సభను డిఫైన్ చేయడం జరిగింది. సేమ్ ఏంటి, ఈ బాడీ కాన్స్టిట్యూటింగ్ ఆల్ ద పర్సన్స్ రిజిస్టర్ ఇన్ ద ఎలక్ట్రల్ రోల్స్ ఆఫ్ ద గ్రామ పంచాయతీలో ఎవరైతే ఎలక్ట్రల్ రోల్లో ఓట్ని
ఎన్రోల్ చేసుకుని ఉంటారో వాళ్ళంతా, ఎవరైతే ఎలక్ట్రల్ రోల్లో ఉంటారో వాళ్ళంతా గ్రామ ఆ గ్రామ సభలో మెంబర్స్ అని చెప్పడం జరిగిందనమాట. ఎన్నో సెక్షన్లో సెక్షన్ 6లో చెప్పడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సెక్షన్ 6లో గ్రామ సభ యొక్క మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో గ్రామ పంచాయతీ అంటే ఇప్పుడు ఒక విలేజ్ అనుకోండి. ఒక విలేజ్కి గ్రామ సభ ఉండదు. ఒకవేళ గ్రామ పంచాయతీలో చిన్న చిన్న 3 విలేజెస్ కూడా ఉండొచ్చు. ఆ 3 విలేజెస్కి కలిపి ఒక గ్రామ పంచాయతీ ఏర్పాటై ఉండొచ్చు. సో ఇన్ కేస్ ఇప్పుడు 3 విలేజెస్ ఉన్నప్పుడు గ్రామ సభ జరపాలి. వెన్యూ ఎక్కడ అంటే రొటేషన్ బేస్ పైన ఒక్కొక్క విలేజ్లో జరపడం జరుగుతుంది. లేదు ఏదైనా ఒక చోట వాళ్ళు డిసైడ్ చేసేదాన్ని బట్టి పంచాయతీ సెక్రటరీ అండ్ సర్పంచ్. సో అక్కడ ఈ గ్రామ సభ జరగడం జరుగుతుంది. ముందే నోటీస్ ఇవ్వడం, అనౌన్స్మెంట్ చేయడము, అలాగే పంచాయతీ సెక్రటరీ ఆఫీస్లో నోటీస్లో పెట్టడము. ఇలా విలేజ్లో ఒక 3 ప్లేసెస్లో అంటే ఏదైనా ఇంపార్టెంట్ 3 ప్లేసెస్ ఎక్కువ పీపుల్ తిరుగుతూ ఉంటారు కదా, అక్కడ నోటీసులు అంటించడము, ఏ రోజు జరుగుతుంది గ్రామ సభ, ఎందుకు జరుగుతుంది అనేసి మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన ఏపీ యాక్ట్ ప్రకారము గ్రామ సభ అనేది ఇయర్లీ మినిమం 2 టైమ్స్, మ్యాక్సిమం ఎన్ని టైమ్స్ అన్నా జరుపుకోవచ్చు, మినిమం 2 టైమ్స్ జరగాలని ఈ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎన్నో సెక్షన్లో అంటే సెక్షన్ 6(3)లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో కొన్ని స్టేట్లో గ్రామ సభ అనేది మినిమం 4, మన దాంట్లో మినిమం 2. అలాగే ఇఫ్ రిక్వైర్డ్ ఉన్నప్పుడు ఎన్నిసార్లైనా గ్రామ సభ మెంబర్స్ ఒక 50 మెంబర్స్ కానీ లేదు 10% మెంబర్స్ కానీ ఏ విషయం పైన వాళ్ళు గ్రామ సభ కండక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో గ్రామ సర్పంచ్కి తెలిపి గ్రామ సర్పంచ్ ద్వారా కానీ లేదా వాళ్ళు ఆ గ్రామ సభను నిర్వహించుకునే అధికారం వాళ్ళకు ఉందన్నమాట. సో మనం ఇప్పుడు గ్రామ సభ గురించి తెలుసుకున్నాం కదా. సో ఏంటి దీని బెనిఫిట్స్ అంటే ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది మనకి. గ్రామ సభ వల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు సోషల్ ఆడిట్ చేస్తూ ఉంటారు, రియల్గా వాళ్ళు వర్క్ని చూస్తూ ఉంటారు. అలాగే యూత్ పార్టిసిపేషన్ పెరుగుతుంది. సో డెమోక్రటిక్ వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. డెమోక్రటిక్ వాల్యూస్ ఇది మనం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా మనకు, డెమోక్రటిక్ వాల్యూస్ ఇంక్రీజ్ అవ్వడము. అలాగే ప్రయారిటైజ్ చేసుకుంటారు వర్క్ని. సో ఇప్పుడు స్టేట్ లెవెల్లో ఓకే వాటర్ ఇంప్రూవ్మెంట్ జరగాల, కానీ విలేజ్లో ఏముంది, ఆ విలేజ్లో వాటర్ ఉంది కానీ ఇంకా వాళ్ళకి రోడ్డు, స్కూల్ ఏది అవసరం ఉంది అంటే ప్రయారిటైజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఒక అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఎఫిషియన్సీ ఇంక్రీజ్ అవుతుంది. ఏదైతే రిక్వైర్డ్ దానిపైన ఫోకస్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ వేరే దానిపైన కంటే కూడా. అలాగే ఇప్పుడు మనం బెనిఫిట్స్ చూసాం కదా. ఏంటి డ్రాబ్యాక్స్ గ్రామ సభలో అంటే, సో ఉమెన్ పార్టిసిపేషన్ అనేది చాలా లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మన సొసైటీలో ఉమెన్కి ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఉమెన్ పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది. సో ఉమెన్ పార్టిసిపేషన్ పెంచాలా. అలాగే మనం చెప్పాం గ్రామ సభలో మెంబర్స్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండి ఎవరైతే ఆ విలేజ్లో ఉంటారో, అలాగే వాళ్ళు ఓటర్ లిస్ట్లో వాళ్ళ నేమ్స్ ఉంటాయో వాళ్ళంతా గ్రామ సభలో మెంబర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వీళ్ళందరికీ వాళ్ళ రోల్స్ గురించి తెలుసా అంటే ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. సో వాళ్ళ రోల్ ఏంటి ఆ గ్రామ సభలో, వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చెప్పగలరు, వాళ్ళ ఓటింగ్ రైట్ ఎట్లా యూజ్ చేసుకోవాలా, సో వాళ్ళ ఆలోచనలు ఎట్లా ముందు పంపించాలనేది ఇది క్వశ్చన్ మార్క్. వాళ్ళ రోల్ వాళ్ళకి తెలుసా. సో మనము ఉమెన్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ చేయాలా, అలాగే గ్రామ సభ యొక్క ఇంపార్టెన్స్ని వాళ్ళకి తెలిసేలా చేయాలంటే త్రూ మీటింగ్స్లో కానీ ఎలాగైనా వాళ్ళ యొక్క రోల్ ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియజేస్తే చాలా బెనిఫిట్ ఉంటుంది గ్రామ సభ వల్ల. అలాగే